మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. ఫిబ్రవరి నెల 29వ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: దోణెను లోతునకు నడిపించి. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఎంత లోతుకి అన్నది చెప్పలేదు, ఎంత లోతుకి నడిపించాలన్నది, మనం ఎంత మనస్ఫూర్తిగా ఒడ్డుని వదిలేసి వచ్చామన్న దాని మీద, మన అవసరం ఎంతటిది అన్న దాని మీద ఆధారపడి ఉంది. చేపలు లోతైన నీటిలోనే ఉంటాయి. మన విషయంలో కూడా దేవుని లోతైన జ్ఞానంలోనే మన అవసరాలు తీరేది. మనం దేవుని వాక్యపు లోతుల్లోకి నావను నడిపించాలి. ఇంతకుముందు 100 సార్లు చదివినా స్ఫురించని ఆత్మీయ అర్థాలు కోకొలలుగా తేటగా తెలియడానికి ఆత్మ మార్గం తెరుస్తాడు. విమోచన లోతుల్లో క్రీస్తు విలువైన రక్తం ఆత్మ ప్రకాశంలో మన పాలిట సర్వరోగ నివారణ అయ్యేదాకా మనం శరీరానికి, ఆత్మకు ఆహారంగా, ఔషధంగా మారేదాకా లోతుకి వెళ్ళాలి. తండ్రి చిత్తం లోతుల్లో దాని శ్రేష్టత, దాని పూర్తి స్వభావము, దాని సర్వవ్యాపకత, మన పట్ల దాని శ్రద్ధ పూర్తిగా మనకు అర్థమయ్యేంత లోతుకి వెళ్ళాలి. మన ప్రార్థనలకి పరిశుద్ధాత్మ తానే కాంతివంతం, మధురం అయిన అసమాన సమాధానంగా దిగి వచ్చేదాకా అత్యంత శ్రద్ధగా, మృదువుగా రాబోయే వాటన్నిటినీ ముందే ఊహిస్తూ, సంరక్షిస్తూ, మనకి సంభవించే వాటన్నిటినీ మనకు అనుకూలంగా మలుస్తూ కొనసాగేటంత లోతుకి మన నావను నడిపించాలి. దేవుని సంకల్పపు లోతుల్లోకి, ఆయన రాజ్యం, ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడే మనకి అనుభవం అయ్యేలా కాలాతీతమైన అకాల స్వర్గ సౌఖ్యంలోకి మానసిక నేత్రం మిరుబిట్లు గొలిపేదాకా, హృదయం రాబోయే వాటిని తలుచుకొని మహానందంతో ఉప్పొంగేదాకా, యేసు ప్రభు ఆయన మహిమ ఆనందం తేట తెల్లమయ్యేదాకా లోతుకు వెళ్తూ ఉండాలి. వీటన్నింటిలోకి మన నావను నడిపించమంటున్నాడు యేసు. మనల్ని అగాధ జలాల లోతుల్ని చేసింది ఆయనే. ఆ జలాల లోతుల్లో మన సామర్థ్యాలను, మన ఆశయాలను దాచి ఉంచాడు. దాని ధారలు సర్వవ్యాపకాలు, దాని సమృద్ధి అనంతం, అందరికీ సరిపోతుంది, మరిక ఎన్నటికీ కొరత పడదు. పరిశుద్ధాత్మ లోతైన జలాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి, ఎందుకంటే అవి ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ జీవజలాల్లో ఈరోజు మునిగి స్నానం చేయాలని లేదా? ఎహెజ్కేలు కన్న కలలో నీళ్లు దేవాలయ ద్వారాల క్రింద నుండి వచ్చినాయి. కొలిచే వ్యక్తి ఆ నీటిని కొలిచి చీలమండలం దాకా వచ్చినట్టు చూశాడు. మళ్ళీ కొలిస్తే మోకాళ్ళ దాకా వచ్చినాయి. మళ్ళీ కొలిస్తే మొలలోతు ఉంది. క్రమంగా ఈత కొట్టవలసినంత లోతు అయింది. దాటలేనంత నది అయింది. ఎహెజ్కేలు 47వ అధ్యాయం. ఈ జీవనదిలో ఎంత దూరం వెళ్ళాం మనం? అహాన్ని పరిశుద్ధాత్మ పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. చీలమండల దాకా కాదు, మోకాళ్ళ దాకానో మొలలోతుగానో కాదు. ఈ జీవధారలో మనం మునిగిపోయి స్నానమాడే అంతలా పొంగి పారుతుంది. తీరాన్ని వదలండి, నావను లోతుకి నడిపించండి. మర్చిపోవద్దు, కొలబద్ద పట్టుకొని కొలిచేవాడు ఈరోజు మనతోనే ఉన్నాడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మేము ఆత్మీయ లోతులోకి వెళ్ళేట్లుగా, జ్ఞానం అనే లోతులోకి వెళ్ళేట్లుగా, నీ పరిశుద్ధాత్మ శక్తిని తెలుసుకునే అంత లోతులోకి వెళ్ళేట్లుగా, అలాగున నీ యొక్క ప్రేమని, నీ యొక్క శిలువ రక్తం గురించిన జ్ఞానాన్ని తెలుసుకునే అంత లోతులోకి వెళ్ళటానికి నీ కృప, నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ఎడారిలో సెలవించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ఇంకా ఆత్మీయ లోతులోకి వెళ్ళట్లేదో ప్రభా, నీ వాక్యాన్ని మరింతగా ధ్యానం చేస్తూ ప్రభా ఆత్మీయ లోతులోకి వెళ్ళే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినమున మా యొక్క దేశంలో ఉన్న ఆయా శాఖల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, నీటిపారుదల శాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖ, న్యాయశాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, ఇలాగ అనేకమైన శాఖలు ఉన్నాయి ప్రభు. ఆయా శాఖల్లో పనిచేసే మంత్రివర్యుల్ని దీవించినయా, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగ అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్క ప్రభుత్వ సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరినీ పేరు పేరు వరుసన దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి
వారందరూ వారికి అప్పగించబడిన బాధ్యతలు, పనులు, పరిచర్యలు నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా, చిత్తశుద్ధి కలిగి చేయడానికి సహాయం చేయండి అయ్యా. తద్వారా మా దేశము, మా యొక్క రాష్ట్రానికి, మా యొక్క జిల్లా, మా ప్రాంతాల్లో శాంతి సమాధానాలు వర్ధిల్లటానికి సహాయం చేయమని ఏదైనా ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డలకి ఏ ఏ కొదువులైతే ఉన్నాయో, ఏ ఏ అవసరతలు అయితే ఉన్నాయో, ఏ ఏ అక్కర్లు అయితే ఉన్నాయో ప్రభువా, ఆ అక్కర్లు అవసరతలు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.